పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి సైకో రెచ్చిపోయాడు. మహిళలే టార్గెట్గా మత్తు ఇంజెక్షన్లతో విరుచుకుపడుతోన్న ఈ సైకో తాజాగా జిల్లాలోని పెరవలి మండలం సిద్ధాంతం, నవడూరులో 3 మహిళలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుడి దాడిలో సిద్ధాంతంలో సూర్యకుమారి అనే మహిళ గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. సైకో రెచ్చిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు మహిళలు. శనివారం నుంచి ఇవాల్టి వరకు సైకో దాడిలో మొత్తం 11 మంది మహిళలు గాయపడ్డారు. అదే అండి మరి అప్పటికైనా ఏదో చెయ్యాలని మరి బయటకు వెళ్ళాలంటేనే భయం కింద ఉంటుంది కదండి. ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాలంటే భయం కింద ఉంటుంది. ఆ పాప ఇద్దరు నుంచి కాలేజీకి వెళ్ళాలంటే భయమే కదండి. ఆడిని పట్టుకుని ఏదో చెయ్యాలండి మరి. నేను మా ఫ్రెండ్ కాలేజీకి నవడూరు కాలేజీకి వెళ్తుంటే అప్పుడు వచ్చి బ్యాక్ సైడ్ కొట్టాడు. వెంటనే మా అమ్మ తిరిగిపోయింది. వాడు కొంచెం దూరం అయిన తర్వాత బ్యాక్ సైడ్ చూసి నవ్వేసి వెళ్ళిపోయాడు. మొహం కలుపుకుండా గ్రీన్ కలర్ కచ్చిప్ కట్టేసుకున్నాను. బైక్పై వస్తున్న ఈ సైకో హఠాత్తుగా వెనుక నుంచి వచ్చి సూది మందు గుచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇంతకీ ఈ సైకో ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో, వారికి ఏం మందు ఇంజెక్ట్ చేస్తున్నాడో పోలీసులకు సవాలుగా మారింది. ఈ నెల 22న ఉండి మండలంలో 2 విద్యార్థుల్ని, నిన్న 6 మహిళల్ని టార్గెట్ చేసిన ఈ సైకో ఇవాళ మరో 3పై దాడి చేయడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముసుగు కట్టుకుని బైక్పై వస్తోన్న ఈ గ్యాంగ్ ఇళ్ల వద్దకొచ్చి ఈ దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సైకోను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీములుగా ఏర్పడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సైకో కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. ఇప్పటిదాకా మాకేం తెలియదండి. మరి ఇలా జరిగేదాకా అండి అసలు చాలా మంది జరిగినాయి అంటండి. ఇలాగా రేషన్ కోర్టుకి వెళ్తున్నానండి. వెళ్తుంటే వెనకాల ఎవరు వచ్చి ఇండక్షన్ చేశారు. అక్కడి దాకా నాకు తెలియలేదు ఇండక్షన్ చేసినట్టు. మామూలుగా గిల్లేరేమో అనుకున్నాను. బండి మీదే వచ్చారు. నెంబర్ చూసినా కనిపించలేదు, ఏమీ లేదు. బండి మీద స్టిక్కర్ వేసారు వెనకాల నెంబరు. దాని ఇండక్షన్ అనేసరికి భయం వేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మంగత్తకు చెప్తే హాస్పిటల్కి పంపింది అన్నయ్య చేత. ఎలా ఉన్నాడమ్మా అతను? లావుగా మాస్క్ కట్టుకున్నాడు, మొహన్ స్కచ్ కట్టుకున్నాడు.